పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, విభూది బుధవారముతో మనందరము కూడా తపస్సు కాలములోనికి ప్రవేశించాం. ఈ మొదటి ఆదివార యొక్క వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రభు యేసుక్రీస్తు పేరిట స్వాగతము పలుకుచున్నాం. ఒక మహానుభావుడు చెప్పినట్లుగా, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ మధ్యలోనే ఉన్నది మన జీవిత కాలం. మరి ఈ ఉన్న చిన్న జీవితాన్ని మనము ఎలాగా జీవించాలో మన ఆత్మను పరిశీలించుకోమని ఈనాటి 3 గ్రంథ వాక్యాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 4 నుండి 10 వచనములను, రోమీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 8 నుండి 13 వచనములను, లూకాసు వార్త 4వ అధ్యాయం 1 నుండి 13 వచనములను భగవంతుడు ఈ రోజున మనకు వాక్యముగా అందిస్తూ ఉన్నారు. ఈనాటి దేవుని గ్రంథ వాక్యములలో మొదటి పట్టణములో, నీ మొదటి పాలును దేవునికి సంతోషముతో కృతజ్ఞతతో అర్పించాలి అన్న మాటలను మనము వింటూ ఉన్నాం. రెండవ పట్టణములో రోమీలకు వ్రాసిన లేఖలో 10వ అధ్యాయంలోని వచనములలో పౌలు గారు చెప్పిన మాటలు, నీ పెదవులతో యేసును ప్రభువునని విశ్వసించి హృదయమునందు నమ్మినచో నీవు రక్షణ పొందుదువు. 10వ వచనంలో 13వ వచనంలో వింటూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తును ప్రార్థించు ప్రతి వారు కూడా రక్షించబడుదురు. ఇక ఈనాటి సువార్త పరిచర్యకు, సువార్తలోనికి వచ్చినప్పుడు, యేసు ప్రభువు ఆత్మ బలము చేత ఎడారికి పంపబడినప్పుడు, అక్కడ ఆయన 40 రోజులు ప్రార్థనలో గడిపినప్పుడు ఆయన ఉపవాసము ఉండగా ఆకలి కొని ఉన్నాడని, ఆ సమయంలో సైతాను ఆయనను శోధించినది అని మనము చూస్తూ ఉన్నాం. ఈ శోధన అంటే ఏమిటి? దాని గురించి మనము కొద్దిగా లోతుగా పరిశీలించినప్పుడు, శోధన అనేది ఒక ప్రలోభము కావచ్చు, ఒక దురాకర్షణ కావచ్చు, ఒక ఆశ కావచ్చు, ఒక ఆకర్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఉన్నవి లేనట్లుగాను, లేనివి ఉన్నట్లుగాను చూపించి కాంక్షించటం, ఆశపడటం, ప్రలోభాలకు గురి కావటం, శోధనలకు గురి కావటం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువు వాటన్నిటినీ చక్కగా తిరస్కరిస్తూ ఉన్నారు. సైతాను యొక్క శోధనలను ఆయన చక్కగా తిరస్కరించటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని గ్రంథ వాక్యములను బట్టి మనము కొద్దిసేపు ధ్యానించుకున్నట్లయితే, శోధన అనేది మానవ సహజం. ఈ లోకములో శోధించబడనివాడు, ప్రలోభములకు గురి కానివాడు, ఆకర్షణకు గురి కానివాడు, ఆశలకు ఆకాంక్షలకు గురి కాని మానవుడు ఎవ్వరూ కూడా ఉండరు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దగ్గర, ఏదో ఒక రూపంలో ప్రలోభాలకు కానీ, శోధనలకు కానీ గురి అవుతూ ఉంటారు. శోధన అనేది సహజం. కానీ ఆ శోధనను జయించిన వాడే నిజమైన క్రైస్తవ తత్వంలో జీవించేవాడు. శోధనలకు లొంగకుండా, శోధనకు దూరముగా ఉండే మానవుడు దేవుని చేత దీవించబడతాడు. మరి కావున మనందరము కూడా ఈనాటి వాక్యాలను బట్టి ధ్యానించుకుంటూ ఉండగా, మొదటి శోధన ఏమిటి? ఆ సైతాను ప్రభువుతో అంటూ ఉన్న మాటలు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. అంటే సరళమైన రీతిలో, సజావైన రీతిలో, ఎలాంటి కష్టపడకుండా సుఖములతో జీవితాన్ని జీవించమని మనలను కోరుతూ ఉంది. కావున మరి నీవు నేను ఏ విధముగా వాటికి దూరముగా ఉంటూ ఉన్నాం? దానిని మనము మన శరీరాశగా గుర్తించవచ్చు. శరీరాశ అంటే కష్టపడకుండా
ఏమీ పని చేయకుండా మనము లాభాలు పొందాలన్నది. కానీ ప్రభువు దాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. అద్భుతాలు చేసిన ప్రభు, 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చిన ప్రభు, 4,000 మందికి ఆహారాన్ని ఇచ్చిన ప్రభు, అడగగని స్వస్థతనిచ్చిన ప్రభు ఇక్కడ ఎందుకు సైతాను అడగగని చేయలేదంటే అది స్వార్థమునకు మనము వాడకూడదు శోధన. కావున దానిని జయించాలి. అందుకే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం పలుకుతూ ఉన్నది, శోధనలకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున అందుకే కొరింథీయులకు వ్రాసిన లేఖలో, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనము మనకు తెలియజేస్తున్న మాటలు ఏమిటి? మానవులకు సాధారణము కాని శోధనలు రావు. ఏలయనా మన దేవుడు నమ్మదగినవాడు, మనకు నిగ్రహ శక్తికి మించిన శోధన రానివ్వడు. వాటిని జయించు శక్తిని మార్గాలను ఆయన మనకు చూపిస్తాడని పౌలు గారు తన లేఖలో, కొరింథీయులకు వ్రాసిన లేఖ 10:13లో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనంలో గ్రంథకర్త పలుకుతున్న మరొక మాట, మన బలహీనతలను గురించి మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనవలే శోధించబడి ఆ శోధనలను జయించి మనకు ఒక ఆదరణగా, ఒక మాదిరిగా ఉన్నాడు మన ప్రధాన యాజకుడైన క్రీస్తు. కావున ఇప్పుడు శోధించు వారికి ఆయన, ఇప్పుడు శోధించబడు వారికి ఆయన చేరువలో ఉండి వాటిని జయించే బలాన్ని, శక్తిని ఇస్తారు. ఇక 2వ శోధన గురించి మనం వెళితే ఏమంటూ ఉన్నది? ఆ యొక్క సైతాను ప్రభువుతో మనము గమనించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు ఆ యొక్క సైతాను ఆ 2వ శోధనలో మనము చూచినట్లయితే, మనము ఆ యొక్క ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం మీదకు తీసుకొని వెళ్ళి ఆ దేవాలయము మీద ఉంచి అన్నిటినీ కూడా ఆయన ముందు ఉంచుతూ ఉంది. కానీ ఆయన దాన్నే మనము అంటాం, మన యొక్క పరిభాషలో చెప్పాలంటే నేత్రాశ. కనపడినదల్లా నాకే కావాలి అంటే, నీ ముందు కనపడేది ఒక రెప్పపాటు కాలంలో ఆ లోకములో ఉన్న అన్నిటినీ ప్రభు ముందు చూపించగలిగింది సైతాన్. అలాగనే మన కంటికి కనిపించేదల్లా మన స్వంతము కావాలని కోరుకుంటాం. అది నేత్రాశ, అది మంచిది కాదు. అందుకే పెద్దలు అంటారు, కన్ను పెద్దది కడుపు చిన్నది అని. కన్ను కనపడేదల్లా కావాలంటుంది, కానీ నీ దేహము, నీ జీవితం ఎంతవరకు కావాలో దాని సుఖముగా ఉండమని వాక్యము ప్రభు కోరుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2వ శోధనను బట్టి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? మానవులందరికీ దేవుడు సహాయపడతాడు, మానవులందరికీ ఆయన దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే రోమీయులకు వ్రాసిన లేఖలో 6వ అధ్యాయం 23వ వచనములో పౌలు గారు అంటున్న మాట, ఏలయన పాపము యొక్క వేతనము మరణం, కానీ దేవుని కృపా అనుగ్రహము మన ప్రభువుకు యేసుక్రీస్తునందు జీవితము శాశ్వతము అని. అనగా శాశ్వత జీవితానికై నీ నేత్రములను, నీ జీవితాన్ని ఉంచుకుంటున్నావా? ఎందుకంటే 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 9 అధ్యాయం 25లో పౌలు గారు చెప్తున్న మాట, పోటీలో పాల్గొనున్న క్రీడాకారుడు తనను తాను కఠిన పరీక్షకు అలవరుచుకున్నట్లుగా మనము కూడా శాశ్వత జీవితమునకై కఠిన పరీక్షకు, విశ్వాస జీవితంలో కఠిన పరీక్షకు మనము దగ్గరగా ఉండాలని కోరుతూ ఉన్నారు. కావున మరి మనందరం ఆయనకు దగ్గరగా ఉంటున్నామా? ఇక 3వ శోధన ఏమిటి ప్రభువు పొందినది అంటే, ఆయనను ఆరాధించమని ప్రభు అంటూ ఉన్నారు. నీ దేవుడైన ప్రభువుని మాత్రమే ఆరాధించు అని 10 ఆజ్ఞలలో నిర్గమకాండం 20వ అధ్యాయములో మనము చదివినట్లయితే 10 ఆజ్ఞల గురించి మనం అక్కడ విపులీకరముగా చూస్తూ ఉంటాం. కావున మరి నీవు నీ జీవితములో ఈ శోధనల యందు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? దేవునికి దగ్గరగా, శోధనలకు దూరంగా ఉంటూ ఉన్నావా? ఇది 3 శోధనలు. మనం 3వది ఏమిటి? జీవపు డంబం. జీవపు డంబానికి దూరముగా మొదటిది శరీరాశ,
రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. మరి ఈ రోజున నీవు ఆ జీవపు డంబానికి దూరముగా ఉంటూ ఉన్నావా? దాన్ని అహంకారం కూడా అనవచ్చు. ఈ మూడిటి నుండి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? ఈ మూడిటి నుండి మనము భగవంతుడు మనకి ఏమి ఇస్తున్న సందేశాలు ఏమిటి? శోధనలు అనేవి సహజమే, కానీ వాటికి దూరముగా ఉండాలి. ఈ నేటి సమాజంలో మనకు వచ్చే శోధనలు ఏమిటో కొన్నిటిని చూద్దాం. ఒకటి, ధన విషయములో, డబ్బు విషయములో శోధన. అందుకే పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 10వ వచనములో ఒక వాక్యాన్ని చెబుతూ ఉంటారు. ధనము సర్వ అనర్థములకు మూలము, ధనము చేత అనేక మంది తమ విశ్వాస జీవితాన్ని కోల్పోయారు అన్న మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ధనము అనేది మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు, సంపాదించుకోవద్దని ఎక్కడా బైబిల్ గ్రంథము పలుకుటలేదు. కానీ నీవు నీ ధనము నీ నియంత్రణలో ఉన్నదా, నీవు ధనము నియంత్రణలో ఉన్నావో ఆలోచించుకోమని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. మరి కావున నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు నియంత్రించుకున్నటకు ధనము అనే ఆకర్షకు లోను కాకుండా, ప్రలోభానికి లోను కాకుండా, నీవు ఆశకు లోను కాకుండా, ఆకాంక్షలకు లోను కాకుండా నీవు దేవునితో నడిపించుకోవటానికి. ఇక రెండవది, లైంగిక విషయములలో శోధన నేటి సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ధన వ్యామోహము ఒకటైతే పరస్త్రీ వ్యామోహము కావచ్చు, ఇంకొక వ్యామోహము కావచ్చు. కావున వీటికి దూరముగా ఉంటున్నావా? అందుకే పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నాడు, నీ దేహము దేవుని ఆత్మకు నిలయమని తెలియదా? ఈ దేహమును ఆయన తన యొక్క రక్తముతో వెలయిచ్చి కొన్నాడు కదా, అనగా ఈ దేహమునందు దేవుడే జీవించాలి. అదే కొరింథీయులకు వ్రాసిన లేఖ మొదటి లేఖలో 3వ అధ్యాయంలో గమనిస్తే చివరి వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు, ఈ దేహము దేవుని ఆత్మ అయిన ఆత్మకు నిలయము, ఈ దేహము దేవునికి చెందినది. కావున ఈ దేహమును పవిత్రముగా ఉంచాలి. శోధనలకు, ప్రలోభాలకు, ఆకర్షణలకు ఈ దేహాన్ని గురి చేయకూడదని ఆయన కోరుతూ ఉన్నారు. ఇక మూడవది గర్వం. అందుకే పేతురు గారు అంటూ ఉన్నారు, మొదటి పేతురుకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరు వినయవంతులుగా ఉండండి, వినయం అనే వస్త్రమును ధరించండి అని ఆయన కోరుతూ ఉన్నారు. కావున నీకు కలిగి ఉన్న దానిని బట్టి అది దేవుడు నీకు ప్రసాదించిన ఫలముగా భావించి నీవు గర్వానికి, అహంభావానికి లోను కాకూడదని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ మాటలని మనము చదువుతూ ఉన్నాం. కావున ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మరొకటి, అసూయ, కడుపు మంట అనే శోధనలకు గురి కాకుండా ఉండాలి. ఇక అందులో నిర్గమకాండములో 20వ అధ్యాయం 17వ వచనములో 10 ఆజ్ఞల యొక్క చివరి దానిలో, నీ పొరుగువాని దేనిని నీవు ఆశించకూడదు, నీ పొరుగువానికి చెందినది ఏది కూడా నీది కాదు అనగా నీవు అసూయ చెందకూడదు. ఉన్నదాన్ని బట్టి వాడికి బాగా ఉన్నది నాకు లేదు అని మనం అసూయ చెందకూడదు. ఆ శోధనలకు, ప్రలోభాలకు గురి కాకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక 5వదిగా లోకకీర్తి కోసం, లోక వైభవం కోసం మనం పొరుగాడకూడదు. సంఖ్యాకాండములు 22వ అధ్యాయములు 17వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నన్నును నా వాక్యమును ప్రట్టి మీరు నడవండి అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇక ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఏమి చేయాలి? వాటి నుండి బయటకు రావాలంటే, వాటిని ఏ విధముగా మనం ఎదుర్కొనగలము అంటే, ప్రభువుతో నడవాలి, క్రీస్తుకు దగ్గరగా జీవించాలి. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనము నుండి 18వ వచనం వరకు ఆయన చూపిస్తూ ఉన్న మాటలను మనం గమనించాలి. అనగా అన్నిటికంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రతిరోజు ప్రభువుని గుర్తు చేసుకోవాలి అన్న మాటలను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో పాత నిబంధనలో యోసేపు అనుదినము ప్రభువుని గుర్తు చేసుకున్నాడు. తప్పు చేయకుండా ఉండుటకు శక్తిని కోసమని అడిగాడు. శోధన సమయంలో దూరముగా వెళ్ళాలి. శోధనకు గురి అయినప్పుడు ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. ఉదాహరణకు అదే ఆదికాండం 39వ అధ్యాయం 10-11 వచనములలో
ఆ యొక్క ఇంటి యజమానుడి యొక్క భార్య యోసేపును ప్రలోభపెట్టి తనతో ఉండమని అడిగినప్పుడు ఆయన తన పై వస్త్రమును అక్కడే వదిలి ఆ స్థలము నుండి పారిపోయిన దానిని మనము చూస్తూ ఉన్నాం. మరి నీవు నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? శోధన వచ్చినప్పుడు ఆ స్థలము నుండి ప్రభు దగ్గరకు పరిగెత్తి వచ్చి ఆయన యందు జీవించే బిడ్డగా నీవు నేను ఉన్నామా? ప్రభువు కూడా ఆత్మ బలము చేత అన్నిటినీ ఎదుర్కొన్నాడు. మనము క్రీస్తు బలము చేత, దేవుని యొక్క ఆత్మ బలము చేత అన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆయన మనకు ఇవ్వగలడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనవలే మన మధ్య నివసించి పాపము చేయని వ్యక్తి అని హెబ్రీయులకు వ్రాసిన లేఖలో మనము చదువుతూ ఉన్నాం. కావున ఇప్పుడు పాపము చేయవారికి ఆయన దగ్గరగా ఉండి పాపము చెయ్యనీయకుండా మనల్ని కాపాడేవాడన్న మాటలను చూస్తూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏమి చేయాలి? శోధనలు రాకుండా ఉండాలంటే ముందుగా జాగరూకలమై ప్రార్థించాలి. మత్తాయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనములో ప్రభు శిష్యులతో అన్న మాటలు, 1 గంటైనను నాతో ఉండి ప్రార్థించలేరా అన్న మాటను చూస్తూ ఉన్నాం. అలాగని దేవుని యందు నమ్మకము కలిగి ఉంటే మనం అన్ని శోధనలు జయించగలం. కీర్తన 91లో 1 నుండి 6 వచనములలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ కుడివైపున ఎడమవైపున ఏమి జరిగా నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబానికి హాని కలగదు, ఎందుకు నీవు ఆయనతో ఉన్నావు, ఆయన రెక్కల మాటన ఉన్నావు అంటూ ఉన్నాడు. బైబిలును చదువుట ద్వారా 119వ కీర్తన 11వ వచనం తెలియజేస్తూ ఉంది. విశ్వాసంలో పటిష్టముగా ఉండటం ద్వారా పేతురు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తూ ఉంది. కావున మరి నీవు నేను బైబిలు గ్రంథములో గమనించినప్పుడు కావలసిన శక్తి కోసం ప్రార్థించిన వారందరూ కూడా శోధనలు వచ్చిన జయించిన వారు, పాపం నుండి బయటకు వచ్చిన కొంతమంది భక్తులను మనం చూద్దాం. 2వ సమూయేలు రాసిన లేఖలు సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయం 13వ వచనములో దావీదు తను చేసిన పాపమునకు హృదయపూర్వకముగా దేవుని దగ్గర మనస్తాపపడిన విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనములో యోబు పశ్చాత్తాపపరుడై తాను చేసిన పాపములకు మన్నించమని అడిగిన దాన్ని చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథములో 3వ అధ్యాయం 5 నుండి 8 వచనములలో నినివే పౌరులు హృదయ శుద్ధిని, హృదయ పరివర్తన పొందిన విధం, శోధనల నుండి పాపము నుండి బయటకు వచ్చిన విధం, ఆకర్షణల నుండి ప్రలోభాల నుండి బయటకు వచ్చిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. మత్తాయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో పేతురు 3 సార్లు ముమ్మారు అబద్ధమాడినప్పుడు తన తప్పును తెలుసుకొని కన్నీరు మున్నీరుగా పశ్చాత్తాపపడిన విధానాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 8వ వచనంలో జక్కయ్య జీవితంలో జక్కయ్య ప్రభు దగ్గర నిలబడి నేను ఎవరికైనా అన్యాయము చేసినచో నేను నా ఆస్తిలో 4వ భాగమును ఇస్తానంటున్నాడు. అనగా ఈ విధముగా భక్తులు అనేక మంది తమ తప్పిదములను తెలుసుకొని తమ శోధనల నుండి బయటకు వచ్చి ముందుగా దేవుని దగ్గర తమ తప్పులను ఒప్పుకొని తమ శోధనలకు ప్రలోభములకు పశ్చాత్తాప చెందారు. నీవు నేను కూడా ఈ సమయంలో ఇక్కడ నేర్చుకోవలసినది అదే. ఈ భక్తుల మాదిరిగా మనము శోధనలకు గురి అవుతాం, మనము ప్రలోభాలకు గురి అవుతాం. కానీ ప్రభు యేసునందు నమ్మకం ఉంచినప్పుడు ఇదిగో లూకా సువార్త 23వ అధ్యాయం 40-41 వచనంలో శిలువ మీదకు యేసు ప్రభు కుడి ప్రక్కన కొట్టబడిన దొంగవాడు చివరిలో అడిగిన విధముగా ప్రభు నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు నన్ను గుర్తుంచుకొనమన్న మాటను బట్టి నీవు శోధన గురి అయినప్పుడు ప్రభు ఈ పాపిని గుర్తుంచుకో, ఈ శోధన నుండి నాకు దూరము చెయ్యి అని అడిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తాడు, దీవిస్తాడు, తన కృపలో తన దీవెనతో ముందుకు నడిపిస్తాడు. కావున శోధన వచ్చిందని కలత చెందకుండా, శోధన వచ్చిందని బాధపడకుండా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచితే అదిగో మా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చెప్పిన మాట, నీవును నీ కుటుంబమును రక్షించబడుదురు. రక్షించబడాలి అంటే ఆయన చెంతకు రావాలి, ఆయన ముందు మోకరించి ప్రార్థించాలి. ఇదే తరుణం, ఇదే రక్షణదనమని పౌలు గారు చెప్పిన మాటని జ్ఞాపకపరుచుకొని మనందరము కూడా ఆ ప్రభువునందు నమ్మకముతో నడుద్దాం, ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళదాం. శోధనలు జయించే శక్తిని, బలాన్ని ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా ఇవ్వమని కోరుతూ ఆ ప్రభువుని ఈ దివ్యబలిలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.